అన్నా బాగా ఏమి చెప్పలేకపోతున్నారు. అరే శరీరంలో కొన్ని మార్పులు అనేది సహజంగా వస్తాయి. ఆ వచ్చినప్పుడు తల్లిగా ఆడపిల్లలు చెప్పవలసిన కొన్ని నియమ నిబంధనలు అసలు పేరెంట్స్ చెప్పడం లేదు. అది చెప్పకపోవడం వల్ల చాలా సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. అందులో తల్లి కూడా
దాదాపు మన స్కూల్ పూర్వ విద్యార్థులు ఎంతోమంది పేరెంట్స్ కలిసినప్పుడు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అంటే మా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు, మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది, డాక్టర్గా చదువుతున్నారు, చార్టెడ్ అకౌంటెంట్ చేస్తున్నారు, బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్గా ఉన్నారు, మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది మన స్కూల్ నుంచి ఎంతోమంది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటివి పేరెంట్స్ దగ్గర నుంచి మనకు ఉన్నప్పుడు మనము ప్రతినిత్యం ప్రతిరోజు పొద్దున్నే 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఒక్క పిల్లవాళ్ళ గురించి టీచర్లు ఇచ్చే ఒక మంచి వాల్యుబుల్ సబ్జెక్టుల మీద మీరు దృష్టి పెట్టండి. అలాగే నా మిత్రుడు జనార్దన్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఈరోజు ఆదిత్య స్కూల్ మరియు మీ సాయి విక్టరీ స్కూల్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. ఎప్పుడు అంటాడనమాట, మనము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లలకి ఎవ్రీ డే ఇంప్రూవ్మెంట్ చేయాలి. పిల్లలకు మనము కేవలం వాళ్ళ మీద ఏది కూడా మనము పరీక్షలు, స్కోర్లు, మార్కులు అనేది కాకుండా వాళ్ళకు ఇన్నోవేటివ్గా మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి జనార్దన్ ఎప్పుడు అంటుంటాడు. దాని మీద ఎప్పుడు కృషి చేస్తాడు. థ్యాంక్ యూ జనార్దన్. చదువు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇదే సాయి విక్టరీ స్కూల్లో నేను 1996-97 10th క్లాస్ ట్యూషన్స్ మా బాబు సార్ మరియు భాస్కర్ నాయక్ సార్ దగ్గర నేను కూడా మీ స్కూల్లోనే అదే ఇంతకుముందు ట్యూషను అదే దాంట్లో నేను కూడా 10th క్లాస్ చదివాను. ఆ రోజు మీ స్కూల్ నుంచే వెళ్ళి నేను మా స్కూల్లో ఫస్ట్ కూడా వచ్చాను 10th క్లాసు. కానీ మా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో నేను మా ప్రొఫెషన్ వైపు వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు కూడా ఆ రోజు నేను చదువుకున్న చదువు ఈరోజు నాకు ప్రతి అంశంలో ప్రతి ఒక్క నాకు మన వ్యాపారానికి సంబంధించి కానీ సమాజంలో పొలిటికల్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క అంశంలో నా చదువు నాకు ఉపయోగపడుతుంది. అంటే చదువుకున్న ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తారు, చదువుకున్న ప్రతి ఒక్కరు ఈరోజు కాకుండా అది అనేది ఎడ్యుకేషన్ అనేది ఉంటే మనం ఏ ఫీల్డ్ అనేది రాణించవచ్చు. తల్లిదండ్రులందరికీ నా చిన్న రిక్వెస్ట్, పిల్లల్ని మీ యొక్క
వ్యక్తిగత అనుభవాల్ని మీరు జీవితంలో ఏ విధంగా అయితే మీరు కష్టపడి ఈ స్థాయికి వచ్చారో ఆ అనుభవాల్ని పాఠాలతో పాటు స్కూల్లో పిల్లలకు పాఠాలతో పాటు మీ అనుభవాల్ని పిల్లలకు రోజు చెప్పండి. మీరు లైఫ్లో ఎదుర్కొన్న చిన్న చిన్న సంఘటనలు కానీ వాళ్ళకు అర్థమయ్యే రకంగా వాళ్ళకు అర్థమయ్యే భాషలో చిన్న పిల్లలకు కానీ వాళ్ళ యొక్క మీ ఎక్స్పీరియన్స్లందరినీ చెప్తూ వాళ్ళని మీరు పెంచాల్సిందిగా నేను నా మనవి. ఎందుకంటే మనం చూసిన అనుభవాలు వాళ్ళకు పాఠాలు. జనార్దన స్కూల్ గురించి వారు తీసుకున్నటువంటి కేర్ గురించి వివరించారు. అలాగే రాఘవ్ గారు ఏ విధంగా అంటే ఒక చదువు ఎంతో ఉపయోగపడుతుంది, ఉద్యోగం కోసమే కాదు వేరు ఉద్యోగాలు కూడా ఉన్నాయి, దాంట్లో కూడా మనము రాణించవచ్చు అని తెలియజేసినారు. అట్లాగే మరి సాధించాలంటే మనలో లక్ష్యం అనేది ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు తెలియదు. 1 నుంచి మనము 7 వరకు తల్లిదండ్రులు చదువు రాకునే జనార్దన్ ఏమన్నాడు, కరెస్పాండ్ అంటే చదువు ఉండేవాళ్ళు పిల్లలకు చదువు చెప్పగలుగుతున్నారు. కానీ అది నేను తప్పుగా భావిస్తాను. ఎందుకంటే చదువు రాని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే చదువు రాకుండా భయభక్తితో తల్లిదండ్రులు తల్లి ఇంట్లో మొదటి ఉపాధ్యాయురాలు, తండ్రి బయట. సాయంత్రం ఎలాగో ఉదయం అందరూ ఆడవాళ్ళు బిజీగా ఉంటారు, ఆ పనులు పిల్లలు పంపేయడం ఉద్యోగం అని. ఈవినింగ్ అయితేనే టీవీని చూడుకోకుండా వాళ్ళ నాన్న ముందర పెడుతుంది, ఇప్పుడన్నా సంతకం పెట్టు అని. దాని అర్థం ప్రోగ్రెస్ కార్డు పైన ఇప్పుడన్నా సంతకం పెట్టు అని. అది చూసిన వెంటనే ఎంత దాంట్లో దానికి ఆస్కార్ అవార్డు వచ్చిందండి. ఎంత దాంట్లో మీనింగ్ ఉంది. అరే నువ్వు అవినీతికి పాల్పడుతున్నావు తప్ప ఇక్కడ పిల్లల చదువు అనేది పట్టించుకోవడం లేదు. అదేవిధంగా నువ్వు ఏ విధంగా తయారవుతున్నావో నేను కూడా అదే విధంగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇండైరెక్ట్గా మొత్తం ఆ మెసేజ్ తెలియజేశాడు. ఇంకోటి ఈ మధ్య ఇంకోటి చూశానండి, చాలా బాగుంది. పిల్లడు సెల్ ఫోన్ తీసుకొని మొత్తం అంతా కూడా వాడు ఆడుకుంటా ఉంటాడు సెల్ ఫోన్లోనే. పేరెంట్స్ ఇద్దరు కూర్చొని గమనించి ఇద్దరు వచ్చి పక్కన కూర్చొని 2 పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉంటారు. వాడు అటు ఇటు వచ్చేపు చూస్తాడు. ఆ సెల్ ఫోన్ ఏంది మా అమ్మ నాన్న అంతా పుస్తకాలు పట్టినట్టని ఆ సెల్ ఫోన్ ఇసిరి కొట్టి వాడు కూడా పుస్తకం తీసుకొని చదివి స్టార్ట్ చేశాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. కాబట్టి మనం ఆ విధంగా ఆ దిశగా మీరు కూడా ఆలోచించండి. అదేవిధంగా ఈ మధ్య మొత్తం పేరెంట్స్ అంతా కూడా పిల్లలకి స్మార్ట్గా చదువు చెప్పడం స్టార్ట్ చేశారు. పిల్లలకు కష్ట సుఖాలనే తెలియాలి. అది తెలియనప్పుడు నువ్వు ఎంత చదువు ఎంత పైకి ఎదిగినా కూడా పిల్లవాడు మన ఇంటి పరిసరాలు మన ఇంటి యొక్క సాధక బాధలు తెలియకపోతే వాడు పైనుంచి కూడా కింద పడేదానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ పాఠశాలకు ప్రైవేట్ పాఠశాలకు కొంత తేడా చెప్తారు.